సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో తన క్యాంపు ఆఫీసులో ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల మనోభావాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మదన్లాల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ బలోపేతం కోసం కార్యకర్తలు పనిచేయాలని కోరారు. పార్టీ టికెట్ ఎవరికిచ్చినా అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం చాలా అవసరం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశానికే తలమానికమై బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆ మహానుభావుడు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ, సాధించిన తర్వాత తెలంగాణని అభివృద్ధి చేయడంలో తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అవి మొత్తం కూడా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి సందర్భం. ధర్మిల మహానుభావుడు బీఆర్ఎస్ పార్టీని పెట్టి ఇవాళ జాతీయ పార్టీగా మార్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే అందుకు తార్కాణం ఈ రాష్ట్రంలో ఆ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మహానుభావుడు కేసీఆర్ గారి వెంటే ఉంటాం. ఆయన సిద్ధాంతపరంగా ఆయన ఏదైతే చెప్తాడో అదే తూచా తప్పకుండా ఆచరించి ఆ మహానుభావుడి బాటలో నడుచుకుంటూ ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా గెలిపించుకుంటాం. అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆ మహానుభావుడికి కానుకగా ఇస్తామని చెప్పని ఈ వైరా నియోజకవర్గ ప్రజలు చెప్తుంటే చాలా సంతోషం వేసింది. తప్పకుండా వైరా నియోజకవర్గ ప్రజల మీద నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాల్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆయనకు వెన్నంటి ఉంటుందనేటువంటి నమ్మకం, విశ్వాసం.